టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అల్లు అర్జున్కి కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. అయితే తాను ముంబైలో మూవీ షూటింగ్లో ఉన్నందున ఆన్లైన్ విచారణకు హాజరవుతానని అల్లు అర్జున్ కోర్టును అభ్యర్థించారు. కానీ న్యాయస్థానం దానిని తిరస్కరించింది. కోర్టుకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇటీవల నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ విచారణకు హాజరు అవ్వాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ హాజరు పైన కొంత సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతోంది. ఇవాళ నాంపల్లి కోర్టుకు ఆయన రావాల్సి ఉంది. అయితే ముంబైలో తాను మూవీ షూటింగ్లో ఉన్నందున తాను నేరుగా హాజరు కాలేను, ఆన్లైన్ ద్వారా హాజరు అవుతానని చెప్పినప్పటికీ కూడా కోర్టు దానికి అనుమతించలేదు. నేరుగానే హాజరు అవ్వాల్సిందేనని స్పష్టం చేయడంతో ఇవాళ మరి అల్లు అర్జున్ ఏ సమయానికి కోర్టుకు హాజరు అవుతారు అన్న దానిపైన ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు సమన్లు జారీ చేసింది. నిందితులందరూ కోర్టుకు హాజరు అవ్వాలని చెప్పేసి కోర్టు ఆ సమన్లు జారీ చేయడం జరిగింది. అయితే ఇవాళ నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ నేరుగా హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆయన ముంబైలో మూవీ షూటింగ్లో ఉన్నందున తాను నేరుగా హాజరు కాలేను, ఆన్లైన్లో హాజరవుతానని ఆయన అభ్యర్థించడం జరిగింది కోర్టుకు. అయితే అందుకు మాత్రం కోర్టు అనుమతించలేదు, నేరుగా హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పడంతో ఇవాళ మరి అల్లు అర్జున్ ఈ రోజు విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపైన ఒక సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతోంది. పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది. ఇటీవల నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉంది. మరి ఆయన హాజరుకు సంబంధించి కొంత సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతోంది. మరి ఏం జరగబోతోంది ఓవరాల్ గా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు, అలాగే మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా వెంకట్, ప్రస్తుతం అల్లు అర్జున్ ఎక్కడున్నారు? ఆయన ముంబై షూటింగ్ లో ఉన్నాను, నేను రాలేను అని చెప్పేసి ఆయన చెప్పారు కదా, కానీ కంపల్సరీగా హాజరు అవ్వాల్సిందేనని కోర్టు చెప్పింది. మరి అల్లు అర్జున్ ప్రెసెంట్ ఎక్కడున్నారు? ప్రస్తుతం అల్లు అర్జున్ సన్నిహితులు చెప్తున్న ప్రకారం అయితే ఆయన ముంబైలో షూటింగ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. వర్చువల్గా హాజరవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగానే కోర్టును కూడా తమ లాయర్లు కూడా కోరుతారని కూడా చెప్తున్నారు. 11 గంటలకు ఆ ప్రాంతాల్లో తమ లాయర్లు అందరూ కూడా నాంపల్లి కోర్టుకు వెళ్తారని కూడా వాళ్ళ సన్నిహితులు చెప్తున్నారు. ఒకవేళ వర్చువల్గా కోర్టు అనుమతిస్తే మాత్రం దాని ప్రకారం ఆయన కేసుకు సంబంధించి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు కోర్టు మాత్రం నిరాకరించిందంటే మాత్రం మరొక డేట్ మాత్రం కంపల్సరీగా ఇవ్వమని కూడా రిక్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అలా మరొక డేట్ ఇస్తే మాత్రం ఆసారి మాత్రం తప్పనిసరిగా ఫిజికల్గా అటెండ్ అవుతానని కూడా చెప్తారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర మనం చూడవచ్చు. అల్లు అర్జున్కి సంబంధించి మాత్రము ఇక్కడ ఎటువంటి మూమెంట్స్ మాత్రం ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ నిజంగా ఇక్కడ ఉంటే మాత్రము ఈ పార్టీకి ఆయన అభిమానులు కానీ కుటుంబ సభ్యులు కానీ మిగతా అందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం చూస్తుంటే అల్లు అర్జున్ ఇంటి దగ్గర మొత్తం కూడా సైలెన్స్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు వాళ్ళ కొంతమందిని మనం వాళ్ళ సన్నిహితులను కూడా అడిగితే వాళ్ళు చెప్తున్న సమాధానం ఉంటే ఆయన ఇక్కడ లేరండి, ముంబైలో షూటింగ్లో ఉన్నారు, కోర్టును కూడా వాళ్ళ లాయర్లు మొత్తం కూడా మాట్లాడే అవకాశం ఉందన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రస్తుతం అయితే ఇదే ఒక సస్పెన్స్ ఉంది. ఎందుకంటే గతంలో చెప్పినట్టుగా అల్లు అర్జున్ తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాల్సిందే ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆయన ముంబై షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల ఈ ఒక్కసారికి వర్చువల్గా వస్తాను, ఆ తర్వాత తప్పకుండా ఫిజికల్ అటెండ్ అవుతానని ఆయన గతంలో విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. కానీ కోర్టు దాన్ని యాక్సెప్ట్ కూడా చేయలేదు. అయినా కూడా అల్లు అర్జున్ ప్రస్తుతం మళ్ళీ కోర్టుకు మాత్రం తమ లాయర్ ద్వారా వర్చువల్గా హాజరవ్వడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ వర్చువల్గా హాజరవుతాడా లేకపోతే
మరొక డేటు తమ లాయర్ ద్వారా తీసుకుంటాడా అనేదే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఉత్కంఠ ఉంది. అల్లు అర్జున్ మాత్రం ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర లేడు అనేది మాత్రము వాళ్ళ సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ అల్లు అర్జున్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే ఒకవేళ ముంబైలో ఉంటే మాత్రము ఆయన ఇప్పుడు హాజరయ్యే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు కాబట్టి వర్చువల్గా ట్రై చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ వర్చువల్గా కోర్టు నిరాకరిస్తే మాత్రము ఆయన మరొక డేట్కి మాత్రం కొద్దిగా రిక్వెస్ట్ చేస్తూ ఆ కోర్టు మరి ఏం చేస్తుంది. ఇప్పుడు కోర్టు పరిధిలోనే మొత్తం ఈ కేసుకు సంబంధించి కూడా ఉంది. ఇక అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాదులు వాళ్ళ టీం మొత్తం కూడా అక్కడికి నాంపల్లి కోర్టుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ఆయనకు సంబంధించినటువంటి టీం కూడా ఎవరు కూడా ఇక్కడ లేకపోవడం మాత్రం చూస్తుంటే అల్లు అర్జున్ ప్రస్తుతం ఇంటి దగ్గర అయితే లేడు, ఆయన ముంబైలోనే ఉండే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. హరీష. రైట్, థ్యాంక్ యూ వెంకట్. సో ఇది అల్లు అర్జున్ నివాసం దగ్గర ప్రస్తుతం అక్కడ నెలకొన్న సిచ్యువేషన్ సంబంధించి మా ప్రతినిధి వెంకట్ చెప్పారు. రైట్, మరి కిరణ్, వెంకట్ చెప్పిన దాని ప్రకారం అల్లు అర్జున్ అయితే హైదరాబాద్ లో లేరు, ఆయన ముంబై షూటింగ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరి కోర్టు ఇవాళ నేరుగా హాజరు కావాల్సిందేనని చెప్పింది కదా, ఒకవేళ అల్లు అర్జున్ హాజరు కాకపోతే నెక్స్ట్ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈ హరీష, ఇటు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా ఈరోజు అంటే నిందితులు హాజరైన తర్వాత మరి కొద్ది రోజుల నుంచి కూడా దీనికి సంబంధించి ట్రయల్ రన్ అంటే కోర్టులో దీనికి సంబంధించిన వాదనలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు చిక్కడపల్లి పోలీసులు చాలా సుదీర్ఘంగా అందుకు సంబంధించిన కీలక ఎవిడెన్స్ తీసి ఆ తర్వాత ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. ఈరోజు ఈ ఘటనకు సంబంధించిన A1 నుంచి A10 సంబంధించిన వారు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఉండగా A11 అల్లు అర్జున్ నటుడు ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా రావాలంటూ కొద్ది రోజుల క్రితం కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. వాస్తవానికి ఏ కేసుకు సంబంధించి కావచ్చు కోర్టు ట్రయల్స్ వెళ్లే ముందు కూడా నిందితులంతా ఇటు న్యాయమూర్తి ముందు హాజరు కావడం అది పరిపాటిగా వస్తున్న పరిస్థితి. కానీ ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించి కూడా A11గా ఉన్న అల్లు అర్జున్ కొంత వీఐపీగా ఉన్నారు. గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి హాజరైన నేపథ్యంలో కూడా తను హాజరు కాని సమక్షంలో ఇటు వర్చువల్గా హాజరయ్యే అవకాశం ఉంటున్నట్టు కూడా కొంత రిక్వెస్ట్ పెట్టుకునే పరిస్థితి. కానీ ఈ కేసుకు సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా అనేక అంశాలకు సంబంధించి కూడా కొద్దిగా క్లియర్గా గతంలో ఛార్జ్షీట్లో చాలా తప్పులు దొరలాయంటూ కూడా చిక్కడపల్లి పోలీసులకు చివాట్లు పెట్టి ఆ తర్వాత దాన్ని మార్చాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఫైనల్ ఛార్జ్ స్టార్ట్ చేశారు. కాబట్టి ప్రస్తుతానికి కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న A1 నుంచి A11 వరకు అందరూ ఖచ్చితంగా ఇటు కోర్టుకు హాజరు కావాల్సింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన హైదరాబాద్లో అందుబాటులో లేకపోవడం, ముంబైలో షూటింగ్లో ఉన్నట్లుగా ఇప్పటికే అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు కూడా ఆ రోజు సమన్లు జారీ చేసిన సందర్భంగా కోర్టు కూడా ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు, వర్చువల్గా హాజరు అవుతారు, ఇది ఒక్కసారికి వర్చువల్గా అనుమతి ఇవ్వాలంటూ కూడా కోరిన పరిస్థితి. కానీ వాస్తవానికి వారు పెట్టుకున్న రిక్వెస్ట్కి సంబంధించి కూడా న్యాయమూర్తి నిరాకరించినట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన ఈరోజు వర్చువల్గా హాజరు అవుతారు. మరొకసారి అందుబాటులో ఉన్నప్పుడు కూడా కోర్టుకి హాజరయ్యే అవకాశం ఉంటే కొంత ప్రాథమిక సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయన అసలు నాంపల్లి కోర్టుకి వస్తారా లేదని కూడా సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయన టీం కావచ్చు, ఆయన తరపున సంబంధించిన న్యాయవాదులతో మనం మాట్లాడినప్పుడు ప్రస్తుతానికి ఆయన అందుబాటులో లేరు కాబట్టి మరొకసారి రిక్వెస్ట్ చేశాము. దాదాపుగా కోర్టు ప్రారంభమయ్యే సమయానికి కూడా స్పెషల్ రిక్వెస్ట్ సంబంధించి మరొకసారి అభ్యర్థన చేసే అవకాశం ఉంటుంది కాబట్టి న్యాయవాదులు ఆ తరహా ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే దాదాపుగా ఆయన వర్చువల్ గానీ ఈసారి అటెండ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఎస్ కిరణ్, ఒకవేళ అంటే వర్చువల్ గా హాజరు అవ్వటానికి కోర్టు అప్పటికి కూడా ఒప్పుకోకపోతే మరొక డేట్ కోరేందుకు అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా మీరు చెప్తున్నట్లు వర్చువల్గా హాజరు కాని సమక్షంలో కూడా ఆయన తరపున న్యాయవాదులు అతడికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా న్యాయమూర్తి ముందు ఉంచే అవకాశం కనిపిస్తుంది. మరొక తేదీ, ఎందుకంటే ఈరోజు నిందితులంతా కేసుకు సంబంధించిన నిందితులంతా కూడా కోర్టుకు హాజరవుతే ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా పోలీసులు దాఖలు చేసిన నేపథ్యంలో తర్వాత ప్రక్రియ అంతా కూడా ట్రయల్ కోర్టు ఉండబోతుంది, వాదనలు ఉండబోతున్నాయి. ఈ కేసుకు సంబంధించి తొక్కిసలాట ఘటన ఎలా జరిగిందని కూడా కొంత ట్రయల్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి కూడా అల్లు అర్జున్ మినహా అందరూ కూడా మరికొద్ది సేపట్లో అంటే కోర్టు ప్రారంభమయ్యే సమయానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఆయన అందుబాటులో లేరు కాబట్టి ఆయన తరపు న్యాయవాదులు కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టు కూడా చేరుకున్నారు. కాబట్టి మరొకసారి అభ్యర్థన అంశాన్ని న్యాయమూర్తి ముందు దృష్టికి తీసుకెళ్తారు. ఒకవేళ సానుకూలంగా స్పందిస్తే వెంటనే ఆయన వర్చువల్లో వచ్చే విధంగా కూడా ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం ఉంది. కాబట్టి ఒకవేళ నిరాకరిస్తే మాత్రం మరొక తేదీ ఆయన కోసం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఆయన
ముంబై నుంచి వర్చువల్గా ఈరోజు Okay. హాజరయ్యే అవకాశాలే దాదాపుగా ఎక్కువగా కనిపిస్తున్నాయి.